తెలంగాణ గ్రామీణ వాతావరణం, అక్కడి మట్టి వాసనతో పాటు కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, భావోద్వేగాలను వెండితెరపై చూపించబోతున్న సరికొత్త చిత్రం పల్లబొరుసు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. పవన్ సిహెచ్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో బలగం చిత్రంలోని కొమరయ్య పాత్రలో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైన సీనియర్ నటుడు సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే 8-10 వయసున్న ఓ వృద్ధుడి చుట్టూ కథ తిరుగుతుంది. తన కొడుకును ఒక పల్లబొరుసు కొనివ్వమని అడిగితే కొడుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. దీంతో ఆ వృద్ధుడు ఏకంగా తన కొడుకుపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే వరకు వెళ్తాడు. చిన్నగా కనిపించే ఒక పల్లబొరుసు చుట్టూ తండ్రి కొడుకుల మధ్య మొదలైన ఈ గొడవ చివరికి కుటుంబ బాధ్యతలు, వృద్ధాపంలో తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన ప్రేమ, ఆప్యాయత ఎంత ముఖ్యమో చెప్పే కథగా మారుతుంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుధాకర్ రెడ్డి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా తన చిన్ననాటి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన విశేషాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తన చిన్నతనంలో రోజు వడ్లన్నం తినేవాళ్లం కాదని సుధాకర్ రెడ్డి చెప్పారు. కేవలం పండగలు, శుభకార్యాలు ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లో అన్నం వండుకునే వాళ్ళమని, మిగతా రోజులు ఉదయం సాయంత్రం మొక్కజొన్న గటకే తమ ప్రధాన ఆహారంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో బియ్యం కొనుక్కునే ఆర్థిక స్తోమత కూడా తమ కుటుంబానికి ఉండేది కాదని చెప్పుకొచ్చారు. మొక్కజొన్న గటక తినడం వల్లే శరీరానికి బలం, తగిన శక్తి లభించేదని, అది ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు పేదల కోసం కిలో ₹2 బియ్యం అందించే పథకం తీసుకొచ్చారని సుధాకర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆ పథకం వచ్చిన తర్వాతే తమలాంటి వాళ్ళు రోజు అన్నం తినడం అలవాటు చేసుకున్నామని చెప్పుకొచ్చారు. అప్పట్లో ప్రతిరోజు అన్నం తినడం కూడా తమకు చాలా కొత్తగా అనిపించేదని తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అంతేకాదు అప్పట్లో మంచినీటిని కూడా కొనుక్కొని తాగే పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదని సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సుధాకర్ రెడ్డి చెప్పిన ఈ చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పల్లబొరుసు సినిమా కూడా గ్రామీణ నేపథ్యంలో కుటుంబ బంధాలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాన్ని చూపించబోతుండడంలో ఈ సినిమా ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.